అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సంవత్సర కాలంగా ఆశ్రమంలోని ఒక గదిలో ఎవ్వరినీ చూడకుండా అజ్ఞాతవాసం చేస్తున్న ఆ తల్లికి దొరికిన న్యాయం. ఉషస్సు ఆశ్రమంలోని మేనేజరు ఆశ్రమంలోని వృద్ధులందరికీ రేపొద్దున మన ఆశ్రమానికి కలెక్టర్ గారు రాబోతున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ బట్టలు, పళ్ళు, స్వీట్లు పంచుతారు. మీరందరూ రేపు ఉదయాన్నే త్వరగా స్నానం చేసి టిఫిన్ చేసి రెడీ అయ్యి వచ్చి స్టేజ్ దగ్గర గ్రౌండ్లో కూర్చోండి అని ముందు రోజు రాత్రి చెప్పడంతో తర్వాత రోజు ఉదయాన్నే ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ త్వరగా రెడీ అయిపోయి టిఫిన్లు కూడా చేసేసి అక్కడ గ్రౌండ్లో బయట కూర్చుని ఉన్నారు. మేనేజర్ గారు 11 గంటలకల్లా కలెక్టర్ గారు వస్తారు, అప్పటికంతా అందరూ రెడీ అయి ఉండాలి అని చెప్పారు. అప్పటికే అందరూ తమ తమ పనులన్నీ ముగించుకొని అది శీతాకాలం కావడంతో నులివెచ్చని సూర్యకిరణాలని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న పెద్దల చూపులన్నీ గేటు వైపుకే ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారిగా ఆశ్రమానికి కలెక్టర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి రాబోతున్నారు. అక్కడున్న వృద్ధులలో ఒకరైన విశ్వనాథం గారు అక్కడున్న మిగతా వాళ్లతో కలెక్టర్ కావాలంటే చాలా బాగా చదువుకోవాలి, ఎలాంటి డీవియేషన్లు లేకుండా కేవలం చదువు మీద దృష్టి పెడితే మాత్రమే కలెక్టర్ అవ్వగలరట. ఒక్క రోజును కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా చదివితేనే అంత మంచి స్థాయికి రాగలరు అని మాట్లాడుతూ ఉండగానే మిగిలిన వృద్ధులందరూ, ఏంటి విశ్వనాథం, కలెక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడాలో నీకెలా తెలుసు అని అడగగానే విశ్వనాథం గారు, నాకు తెలుసు, మేము ఊర్లో ఉన్నప్పుడు మా పక్కింట్లో ఒక స్కూల్ టీచర్ ఉండేవాళ్ళు. ఆయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ రోజంతా చదువుకుంటూనే ఉండేవారు. నేను ఎప్పుడు చూసినా కూడా మిగతా పిల్లల్లా అల్లరి చేయడం, ఆటలాడడం వాళ్ళిద్దరూ చాలా తక్కువగా చేసేవారు. ఆ పిల్లల్ని నేను ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు నవ్వుతూ, మావయ్య, మేం పెద్దయ్యాక పెద్ద కలెక్టర్లో అవ్వాలనుకుంటున్నాము, కలెక్టర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలని, టైం వేస్ట్ చేయకూడదని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. రోజు సాయంత్రం మాకు ఆడుకోవడానికి 1 గంట టైం ఇస్తారు, ఆ టైంలో ఆడుకుని మిగతా టైం అంతా చదువుకుంటాము అని చెప్పారు. అప్పుడే మా పక్కింట్లో ఉన్న సోమశేఖర్ గారు కూడా నాతో, విశ్వనాథం గారు, మా పిల్లలిద్దరికీ చదువు అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు, ఇంకా చాలా షార్ప్ కూడా, అందుకే నేను వాళ్ళని ఎప్పుడూ చదువుకోమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళిద్దరూ కలెక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికలు తీరే దిశగా నేను వాళ్ళని నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. మా పిల్లలిద్దరికీ చదువు అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళిద్దరూ పగలు రాత్రి కష్టపడి చదువుతారు. మిగతా విషయాల్లో కూడా వాళ్ళిద్దరూ ముందే ఉంటారు. వాళ్ళిద్దరూ చెస్ ఆడతారు, క్యారమ్స్ ఆడతారు, ఆటలు కూడా ఆడతారు. కానీ టీవీలు, సినిమాలు, ఫోన్లు అంటూ టైం మాత్రం వేస్ట్ చేసుకోరు అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువగా చదువుకుంటూనే ఉంటారు, అందుకే నాకు తెలిసింది అని విశ్వనాథం గారు అనగానే పక్కనున్న తన స్నేహితులు, అయితే మరి ఆ పిల్లలు కలెక్టర్లు అయ్యారా అని అడగగానే, అమ్మాయి సంగతి నాకు తెలియదు కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం కలెక్టర్ అయ్యాడు. మా జిల్లాకి తను కలెక్టర్గా రావడం విశేషం. ఆ అబ్బాయి కలెక్టర్ అయినప్పుడు అంగరంగ వైభవంగా అందరూ కలిసి తనని స్వాగతించారట. ఊళ్ళో వాళ్ళందరూ తనకు పూలమాలలు వేసి పెద్ద పండగలా చేశారట. సోమశేఖర్ గారు నాకు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పారు. విశ్వనాథం గారు, మీరు ఈరోజు ఊర్లో లేరు, నా కొడుకు కలెక్టర్ అయ్యాడు, ఊరంతా ఈ విషయాన్ని పండగలా సెలబ్రేట్ చేశారు, మీరు కూడా ఇక్కడే ఉండుంటే బాగుండేది. చిన్నప్పటి నుంచి మా పిల్లలకి మీరంటే చాలా ఇష్టం, నా కొడుకు సాధించిన విజయాన్ని మీరు కూడా చూసుంటే బాగుండేది, మీరు చాలా సంతోషించేవారు, వాళ్ళ విషయంలో చాలా గర్వపడేవారు కూడా అని సోమశేఖర్ గారు నాతో ఫోన్లో చెప్పారు. అనగానే విశ్వనాథం గారి చుట్టుపక్కలున్న వృద్ధులందరూ, మీరప్పుడు గ్రామంలో లేరా, మరెక్కడున్నారు అని అడగగానే విశ్వనాథం గారు ఆ ప్రశ్న వినగానే, నేను దురదృష్టవశాత్తు ఆ సమయంలో నా కొడుకు కోడలతో నగరంలో ఉండడానికి వెళ్ళాను. మా కొడుకు కోడలు మమ్మల్ని వాళ్లతో పాటు ఉంచుకుంటామని తీసుకెళ్లారు. మేం కొడుకు కోడలతో వెళ్ళిపోయాక ఊర్లో ఉన్న భూమిని, ఇంటిని అమ్మేసుకున్న కారణంగా మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళలేకపోయాము. ఊర్లో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని కొడుకులిద్దరూ పంచుకున్నారు. కొడుకులు కోడళ్ళు అవసరాల్లో ఉన్నామంటే ఆ డబ్బు ఇచ్చేసాం మేము. ఇక ఊరికి వెళ్ళినా ఎక్కడుంటాము, ఏం తింటాము
అందుకే కొడుకు కోడలు బలవంతం వల్ల కొడుకు కోడల దగ్గరే ఉండాల్సి వచ్చింది. కానీ పిల్లల మాటలు విని ఆస్తులన్నీ అమ్ముకున్న తరువాత మేము ఇబ్బందుల్లో పడ్డాము. ఎంత పెద్ద తప్పు చేశామో అప్పుడే మాకు అర్థమైంది. మెల్లమెల్లగా మా అవసరం తీరిపోయాక టీలో పడిన ఈగల్లాగా ఈ రోజు మేము బయటకు విసిరేయబడ్డాము. భార్యాభర్తలిద్దరము ఈ వృద్ధాశ్రమంలోనే తలదాచుకుంటున్నాము అని విశ్వనాథం గారు చెబుతూ ఉన్నప్పుడు విశ్వనాథం గారి మాటలు వినగానే పక్కనే కూర్చున్న వృద్ధులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి, మీరు మీ భార్య ఈ వృద్ధాశ్రమంలోనే ఉన్నారా? మీతో పాటు మీ భార్య కూడా ఇక్కడే ఉంటున్నారా? మేమెప్పుడు మీ భార్యని ఆశ్రమంలో చూడనే లేదు అని అడగగానే అందరి ప్రశ్నలు వింటున్న విశ్వనాథం గారు, అవును, నా భార్య తన గదిలో నుంచి బయటికే రాదు. భోజనం కూడా నేను తన గదిలోకే తీసుకెళ్ళిస్తాను. ఈ విషయాలన్నీ మేనేజర్ గారికి కూడా తెలుసు. నేను మేనేజర్ గారికి చాలా వివరించి చెప్పాను. తను గది నుంచి బయటకు రావడానికి అస్సలు ఇష్టపడడం లేదు. కొడుకు కోడళ్ల ప్రవర్తన వల్ల తన మనసు పూర్తిగా విరిగిపోయింది. అందుకే తను ఎవ్వరిని చూడ్డానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కానీ ఇష్టపడడం లేదు. ఆవిడ మనసంతా చాలా దుఃఖం నిండిపోయింది. కొడుకు కోడళ్ళు చేసిన ద్రోహాన్ని తను భరించలేకపోయింది. అందుకే ఆ గదిలోనే మౌనంగా ఉండిపోయింది. తను ఆ గదిని విడిచిపెట్టి ఎప్పుడూ బయటికి రాలేదు. ఎవ్వరితోనూ మాట్లాడదు. తను ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతుంది. తను నాతో కూడా మాట్లాడడం మానేసింది. ఈ ఆశ్రమానికి మేమొచ్చి సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సర కాలంగా నాతో కూడా తను మనస్ఫూర్తిగా మాట్లాడిందే లేదు. నేను ఎన్నిసార్లు బయటికి రమ్మని అందరితో కలవమని కాస్త మనసు తేలిక పడుతుందని చెప్పినా కూడా తను అస్సలు వినదు. అందుకే తనకు నచ్చింది చేయనీలే అని నేను కూడా తనని తన ఇష్టానికే వదిలేశాను. కొడుకు కోడలు ఇంట్లో తను ఏది కావాలంటే అది చేయలేకపోయింది. తన ఇష్టానుసారం ఉండలేకపోయింది. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నేను తన ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వకపోతే తనకింక నేనేం విలువిచ్చినట్టు? అందుకే తను ఏం చేయాలనుకుంటే అది చేస్తుందని, తన నిర్ణయం ప్రకారమే తను బయటికి రావాలనుకున్నప్పుడే వస్తుందని, తనకు నచ్చింది చేస్తుందని నేను వదిలేశాను అని విశ్వనాథం గారు మాట్లాడుతూ ఉన్నప్పుడే గేటు బయట 4-5 వాహనాలు వస్తూ కనిపించాయి. ముందుగా పోలీసు వాహనాలు వచ్చి ఆగాయి. ఆ తర్వాత కలెక్టర్ గారి కారు ఆగింది. కారు నుంచి 4 పోలీసులతో పాటు కలెక్టర్ గారు కూడా దిగారు. కలెక్టర్ గారు గేట్లో నుంచి లోపలికి వస్తూ ఉండగానే వృద్ధాశ్రమంలోని వృద్ధులందరూ ఒక్కసారిగా సభా ప్రాంగణంలో కూర్చున్నారు. అందరూ ఆ కలెక్టర్ గారి వైపే చూస్తూ ఉన్నారు. లేత గులాబీ రంగు చీర కట్టుకుని ఒక 27-28 ఏళ్ల అమ్మాయి చాలా అందంగా సన్నగా చూడచక్కగా ఉంది. కారు దిగి లోపలికి వస్తూ ఉంది. ఆ కారు డ్రైవర్ని మరొక కారులో ఉన్న పండ్లు, స్వీట్లు, బట్టలు, మిగతా వస్తువులన్నీ వృద్ధాశ్రమంలోకి తీసుకురమ్మని ఆ డ్రైవర్కి ఆదేశాలిచ్చి ఆ కలెక్టర్ గారు సభా ప్రాంగణం వైపు నడిచారు. అక్కడ కూర్చున్న వారందరూ ఆ కలెక్టర్ గారి వైపే చూస్తూ ఉన్నారు. ఎవరైనా వృద్ధులు తనతో మాట్లాడాలనుకున్నా వాళ్ళకి అంతరాయం కలిగించకుండా పోలీసులు వాళ్ళెవ్వరినీ ఆపకుండా ఆ కలెక్టర్ గారు పోలీసులకి ఆదేశాలు ఇస్తున్నారు. ఆవిడ హృదయం కూడా చాలా మంచిదిలా కనిపిస్తుంది. ఆవిడ తన దగ్గరకు వెళ్ళిన వృద్ధులతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. కాసేపటి తర్వాత డ్రైవరు అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పంచడానికి ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా బట్టలు మొత్తం తీసుకొచ్చారు. అందరూ లైన్లో కూర్చున్నారు. అందరికీ కలెక్టర్ గారు పండ్లు, స్వీట్లు, బట్టలు పంచడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ రోజు ఆవిడ తల్లిదండ్రుల సంవత్సరీకం. అందుకే ఆ కలెక్టర్ గారు ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో సమయం గడపడానికి వచ్చారు. అందరికీ పండ్లు, స్వీట్లు పంచుతూ ఉన్నప్పుడు ఆవిడ కళ్ళు విశ్వనాథం గారి మీద పడ్డాయి. ఆ అమ్మాయి విశ్వనాథం గారిని చూడగానే, అంకుల్, మీరేంటి ఇక్కడున్నారు? మీరు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండడం ఏమిటి అని అడిగింది. విశ్వనాథం గారు చాలా కష్టపడి ఆ కలెక్టర్ గారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆవిడ ఎవరో ఏంటో విశ్వనాథం గారు అర్థం చేసుకోలేకపోయారు. అక్కడున్న వాళ్ళందరూ, ఇంత పెద్ద కలెక్టరు మిమ్మల్ని తెలుసు అంటుంది, అయినా సరే తనెవరో మీరు గుర్తుపట్టలేకపోతున్నారా అని పక్కనున్న తన స్నేహితులను అడిగారు. వెంటనే విశ్వనాథం గారు, అమ్మా, నువ్వు నన్ను అంకుల్ అని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు నన్ను గుర్తుపట్టావా? నేనెవరో నీకు తెలుసా? నువ్వెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను అనగానే ఆ కలెక్టర్, అంకుల్, నేను రూపాని. మేము మీ పక్కింట్లో ఉండేవాళ్ళం కదా ఊళ్ళో ఉన్నప్పుడు. నేను సోమశేఖర్ గారి అమ్మాయిని. మా నాన్నగారు
స్కూల్లో టీచర్గా పనిచేసేవారు అని చెప్పగానే విశ్వనాథం గారికి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. అమ్మ రూపా, నువ్వా? నువ్వు కలెక్టర్ అయ్యావా? నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అన్నయ్య కలెక్టర్ అయ్యాడు అన్న విషయం నాకు తెలుసు. అప్పుడు మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. కానీ నువ్వు కూడా చదువుకుంటున్నావని చెప్పారు, కానీ నువ్వు కలెక్టర్ అయ్యావన్న విషయం నాకు తెలీదు అని చెప్పగానే రూప, మా అన్నయ్య కలెక్టర్ అయ్యాడు అంకుల్. తన స్ఫూర్తితోనే నేను కూడా చాలా కష్టపడి చదువుకుని ఏడాది క్రితమే కలెక్టర్ని అయ్యాను అని చెప్పగానే, చిన్న పల్లెటూరులో మా పక్కింట్లో ఉండే నా కూతురు లాంటి నువ్వు కలెక్టర్ అయ్యావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ నేను ఇందాక ఎవరి గురించి అయితే మాట్లాడానో ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ కలెక్టర్ అయ్యారట అని చాలా సంబరంగా చెప్తున్నారు. రూప విశ్వనాథం గారి పాదాలకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. అక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళందరికీ విశ్వనాథం గారు, రూప తండ్రి కూతుళ్ళేమో అనిపించింది. విశ్వనాథం గారు ఈ సంతోషకరమైన విషయం చెప్పడానికి అక్కడి నుంచి లేచి త్వరగా భార్య గదిలోకి వెళ్లారు. గబగబా జానకమ్మ గారి దగ్గరకు వెళ్ళి, జానకి, జానకి, నీతో ఒక విషయం చెప్పాలి. ఈ విషయం విని నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. ఆ విషయం ఏమిటంటే, ఊర్లో మన పక్కింట్లో ఉండే సోమశేఖరం గారి అమ్మాయి రూప లేదు, తను కలెక్టర్ అయ్యింది. ఈ రోజు తనే మన ఆశ్రమానికి వచ్చింది. నన్ను మొదటి చూపులోనే గుర్తించింది. నువ్వు కూడా రూపాన్ని కలుద్దు గాని రా, తనతో మాట్లాడుతూ గాని. చాలా కాలంగా నువ్వు ఈ గదిని విడిచిపెట్టనే లేదు. కనీసం ఈ రోజైనా బయటకొచ్చి కాస్త జనాల్ని చూడు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే రూప చుట్టుపక్కల వాళ్ళందరినీ విశ్వనాథం అంకుల్ ఎక్కడికి వెళ్లారు అని అడిగింది. వెంటనే విశ్వనాథం గారి స్నేహితులు ఆయన తన గదిలో తన భార్యకి విషయాలన్నీ చెప్పడానికి వెళ్ళుంటారు. ఎందుకంటే ఆయన భార్య జానకమ్మ గారు ఈ ఆశ్రమంలోనే ఉన్నారు. కానీ సంవత్సర కాలంగా ఆవిడెప్పుడూ తన గది నుంచి బయటకు వచ్చిందే లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్న రూప మేనేజర్ గారితో, మేనేజర్ గారు, విశ్వనాథం గారి గది ఎక్కడా? నన్ను ఆ గదికి తీసుకెళ్ళండి, నేను వాళ్ళని కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే మేనేజర్ గారు రూపాని విశ్వనాథం గారి గది దగ్గరికి తీసుకెళ్లారు. విశ్వనాథం గారి గది లోపలికి వెళ్ళగానే రూప జానకమ్మ గారిని చూసి గబ్బగబ్బా వెళ్ళి ఆవిడ్ని కౌగిలించుకుంది. సంవత్సర కాలంగా ఆవిడ ఎలాంటి ప్రేమ కోసమైతే ఎదురు చూస్తుందో అలాంటి ప్రేమ ఆవిడికి ఈ రోజు దక్కటంతో ఆవిడ కాస్త సంతృప్తి చెందింది. జానకమ్మ గారు రూప తన మీద చూపిస్తున్న ప్రేమకి కన్నీళ్లు పెట్టుకున్నారు. విశ్వనాథం గారి కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. చాలా రోజుల తరువాత మా ఊరమ్మాయిని మేము చూస్తున్నాము, అది కూడా ఇంత పెద్ద పదవిలో అంటూ జానకమ్మ గారు కన్నీళ్లతో అన్నారు. వెంటనే రూప జానకమ్మ గారి చేయి పట్టుకొని ఆవిడ్ని కుర్చీలో కూర్చోబెట్టి, ఆంటీ, మీరు చాలా రోజుల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయారని నాన్న చెప్పారు. కొడుకు కోడలతో కలిసి ఉండడానికి వెళ్లారు అని నాన్న నాతో అన్నారు. కానీ మీరిప్పుడు ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? మీ కొడుకు కోడలు నగరంలో ఉంటున్నప్పుడు మీరు వాళ్ళకి ఇంత దూరంగా వచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అమ్మా నాన్నలు గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళని నేను చాలాసార్లు అడిగాను. కానీ మీరిద్దరూ కొడుకులతోనే నగరంలో ఉంటున్నారని వాళ్ళు నాతో చెప్పారు. ఊర్లో భూములు, ఇల్లు అన్ని అమ్మేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇక తిరిగి ఎప్పుడు ఈ ఊరికి రాకపోవచ్చు అని కూడా మా నాన్న నాతో చెప్పారు. చిన్నప్పటి నుంచి మీరు నన్ను, అన్నయ్యని చాలా బాగా చూసుకునేవారు. మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే నాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. మా అన్నయ్యకి నాకు మీరంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో జానకి ఆంటీ ఏం చేసినా కూడా తినడానికి మా కోసం పంపిస్తూ ఉండేది. ఆవిడ పాయసం, పులిహోర, గారెలు వండిందంటే ఖచ్చితంగా మమ్మల్ని కూడా పిలిచి భోజనం పెట్టేది. నాకు బొబ్బట్లంటే చాలా ఇష్టమని ఆవిడ ప్రత్యేకించి వాటిని చేసి పెట్టేది నాకు. మీకు 2 కొడుకులు అవ్వడం వల్ల మీరు చిన్నప్పటి నుంచి నన్ను కూతుర్లా భావించేవారు. జానకి ఆంటీ రోజు నాకు 2 జళ్ళు వేసేది. గార్డెన్లో పూలన్నీ కోసి మాల కట్టి నా జల్లో పెట్టేది. చిన్నప్పటి నుంచి నేను కూడా మిమ్మల్ని ఇద్దరిని అమ్మా నాన్నలతో సమానంగానే చూశాను. కానీ మీరిద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను అని రూప మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. ఆమె ప్రశాంతంగా ఉండి, ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇప్పుడు మా అదృష్టం అంతా చెడిపోయింది. మా విధిలో దేవుడు ఇలాంటి కష్టాలు రాశాడు. వయసులో ఉన్నన్ని రోజులు పిల్లల కోసమే కష్టపడ్డాము.
వాళ్ళ చదువుల కోసమే పగలు రాత్రి చెమటని రక్తంగా మార్చి వాళ్ళని పెంచి ప్రయోజకుల్ని చేశాము. 2 కొడుకులు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. కానీ ఈ రోజున వాళ్ళిద్దరూ మేం పడ్డ కష్టాలన్నీ మర్చిపోయారు. మా భార్యాభర్తలిద్దరం వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డామో, వాళ్ళకి చదువులు చెప్పించడానికి మేమెంత తాపత్రయపడ్డామో అన్నీ మర్చిపోయారు వాళ్ళు. కొడుకులు కోడళ్ళు ఈ రోజున మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. మేమిద్దరము కొడుకుల ఇల్లులు వదిలేసి ఈ ఆశ్రమానికి వస్తున్నప్పుడు 2 కొడుకులలో ఏ ఒక్క కొడుకు కూడా అయ్యో పాపం అనుకోలేదు మమ్మల్ని చూసి. మేము ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు కొడుకులు కోడళ్ళు మా పీడ విరగడైపోయింది మాత్రమే అనుకున్నారు. ఇక జీవితంలో చచ్చిపోయే వరకు కూడా వాళ్ళ మొహాలు చూడాలని కూడా మేము అనుకోవడం లేదు అని జానకమ్మ గారు అనగానే ఆ మాటలు విన్న రూప, మీ 2 కొడుకులకి మిమ్మల్ని ఆశ్రమంలో వదిలేయడానికి వాళ్ళకి కనీసం సిగ్గు కూడా లేదా? వాళ్ళిద్దరూ ఎక్కడుంటున్నారు? వాళ్ళ ఫోన్ నెంబర్లు అడ్రస్లు ఉంటే నాతో చెప్పండి, ఈ రోజే నేను వాళ్ళతో మాట్లాడతాను అనగానే విశ్వనాథం గారు, ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులేవి చెయ్యొద్దమ్మా, మేం వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళాలని కూడా అనుకోవడం లేదు. మా జీవితాంతం మేము ఈ ఆశ్రమంలోనే ఉంటాము. ఆశ్రమంలో ఉన్న ప్రతి వృద్ధుడికి తమకంటూ తమ సొంత కథ ఉంటుంది. ప్రతి ఒక్కరిది బాధాకరమైన కథే. ఆ కథల్లో మా కథ కూడా ఒకటి. ఒకరితో ఒకరు తమ బాధల్ని పంచుకోవడం ద్వారా చాలా మంది వృద్ధులు ఇక్కడ ఉపశమనం పొందుతున్నారు. ఎంత పంచుకున్నా సరే ఎవరి బాధ వాళ్ళకి తలుచుకున్నప్పుడల్లా నొప్పిగానే ఉంటుంది. కొంతమందికి తమ బాధల్ని పంచుకునే ధైర్యం కూడా ఉండదు. దాన్ని మనసులోనే దాచుకుని ఉక్కిరి బిక్కిరైపోతూ బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. ఈ రోజు ఎదురుగా ఉన్న రూపాన్ని చూసి జానకమ్మ గారు తన బాధను చెప్పకుండా ఆపుకోలేకపోయారు. అంతలోనే ఒక పోలీస్ అధికారి వచ్చి, మేడం మీకు 1 గంటకల్లా మీటింగ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఆల్రెడీ మనం ఆశ్రమానికి వచ్చి 2 గంటలు అవుతుంది అని చెప్పగానే రూప, ఈ రోజు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. ఈ ఆశ్రమంలో నాకు ఇంకొంచెం పని ఉంది, అది పూర్తి చేసిన తర్వాతే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి రూప ఆశ్రమం మేనేజర్ని చూస్తూ ఇలా అంది, నేను ఈ ఆశ్రమంలో ఉన్న వ్యక్తుల సౌకర్యాల కోసం ఇంకొన్ని ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటున్నాను. ఈ వృద్ధులందరికీ భోజనం ఇంకా వసతి సదుపాయాల కోసం నేను మెరుగైన ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా విశ్వనాథం అంకుల్ని జానకి ఆంటీని నాతో పాటే మా ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. దీనికోసం మీ అనుమతి పొందాలి అని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే, వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకుంటే నేను వాళ్ళని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళిద్దరితో మాట్లాడి నేనే ఒప్పిస్తాను. వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని మీరు పూర్తి చేయండి అని రూప ఆశ్రమం మేనేజర్తో మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథం గారు రూప వైపు చూస్తూ, అమ్మ రూప, మాకు ఇక్కడ బాగానే ఉంది. మేమిక్కడ ఈ ఆశ్రమంలో ప్రశాంతంగానే బ్రతుకుతున్నాము. జరిగిపోయిన గతాన్ని మర్చిపోయి ఇప్పుడిప్పుడే అందరితో కలిసి ప్రశాంతంగా ఉంటున్నాము. అయినా మీ ఇంట్లో ఉండడానికి మాకేం హక్కు ఉందని, మేము ఏ హక్కుతో మీ ఇంటికి వస్తాము అనగానే రూప, అంకుల్ మీకు ఏ హక్కు ఉందని మీరు ఈ ఆశ్రమంలో జీవిస్తున్నారు? నా మాట వినండి, నాతో పాటు రండి అంటూ రూప విశ్వనాథం గారిని జానకమ్మ గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు జానకమ్మ గారు, అమ్మ రూప, నీలాంటి కూతుర్ని కలిగి ఉన్నందుకు మీ అమ్మా నాన్నలు చాలా అదృష్టవంతులు. నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదని మేం కోరుకుంటున్నాము. అంతకంటే మాకు ఇంకేం కావాల్సింది లేదు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారి కళ్ళల్లో విశ్వనాథం గారి కళ్ళల్లో నీళ్లున్నాయి. అమ్మా రూప, నువ్వు అప్పుడప్పుడు మమ్మల్ని చూడ్డానికి ఆశ్రమానికి వస్తూ ఉండు, అంతే చాలు, అదే మాకు సంతోషం. మేము నీతో పాటు మీ ఇంటికి రాలేము అని మాట్లాడుతూ ఉండగానే రూప, అంకుల్ ఆంటీ, మీకు బహుశా ఈ విషయం తెలియకపోవచ్చు. రోడ్డు ప్రమాదంలో మా అమ్మా నాన్నలిద్దరూ సంవత్సరం క్రితమే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా అమ్మా నాన్నలిద్దరు వర్ధంతి సందర్భంగానే నేను ఈరోజు ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనం పెట్టడానికి బట్టలు పంచడానికి ఇక్కడికి వచ్చాను. అన్నయ్య కూడా నాతో పాటు ఇక్కడికి వస్తానని చెప్పాడు, కానీ తనకేదో ఇంపార్టెంట్ వర్క్ రావడంతో అకస్మాత్తుగా ఆగిపోవాల్సి వచ్చింది. ఆఫీసర్ హోదాలో ఉన్న వ్యక్తికి తన పర్సనల్ లైఫ్ కంటే తన కర్తవ్యం నెరవేర్చడమే ముఖ్యం కదా. అందుకే మా అన్నయ్య ఈ రోజు ఇక్కడికి రాలేకపోయాడు. అంకుల్, నాకు గవర్నమెంట్ ఒక పెద్ద బంగ్లా ఇచ్చింది, కానీ ఆ బంగ్లాలో నేను ఒంటరిగా ఉంటున్నాను. మీరు కూడా నాతో పాటు వస్తే నేను చాలా సంతోషిస్తాను. నాకు కూడా ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ పోతుంది.
అంటూ చాలా ఒప్పించి రూప విశ్వనాథం గారిని జానకమ్మ గారిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళింది. చాలా ప్రేమగా వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానించింది. రూప రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన విధి నిర్వహణలోనే బిజీగా ఉంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంతకు ముందు తనని పలకరించడానికి కూడా ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు నుంచి రూప సాయంత్రం ఇంటికి వచ్చేసరికి విశ్వనాథం గారు జానకమ్మ గారు తనని పలకరించడానికి పరామర్శించడానికి ఉంటున్నారు. రోజు రూప ఇంటికి రాగానే విశ్వనాథం గారితో జానకమ్మ గారితో చాలా టైం స్పెండ్ చేసేది. వాళ్ళ దగ్గరే కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పేది. తన గ్రామం గురించి చిన్నప్పటి బాల్యం గురించి మాట్లాడుతూ ఉండేది. జానకమ్మ గారికి కూడా ఇది చాలా నచ్చింది. జానకమ్మ గారు విశ్వనాథం గారు రూపాతో చాలా బాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ రూపాని సొంత కూతురులాగానే భావించడం మొదలుపెట్టారు. రూప కూడా జానకమ్మ గారిని విశ్వనాథం గారిని తమ సొంత తల్లిదండ్రుల్లాగానే చూసుకుంటుంది. ఒకరోజు రూప మాటల సందర్భంలో అంకుల్ ఆంటీ మీ కొడుకు కోడలు మీ విషయంలో ఇలా ఎందుకు చేశారు ఇప్పుడు నాతో చెప్తారా? నేను మీ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అడిగినప్పుడు విశ్వనాథం గారు జానకమ్మ గారు తమ గతం గురించి చెప్పడం మొదలుపెట్టారు. కొడుకు కోడళ్ళు మమ్మల్ని ఊరు విడిచి తమతో పాటు ఉండడానికి ప్రేమగా నగరానికి తీసుకెళ్లారు. మొదట్లో వాళ్ళిద్దరూ మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. మంచి ఆహారము టీ టిఫిను సమయానికి అందుబాటులో ఉండేవి. కానీ కాలక్రమంలో కొడుకు కోడళ్ళిద్దరి ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. మా ఇద్దరు కొడుకులు ఒకే నగరంలో నివసించడంతో మొదటగా మేము కొన్ని రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉండడానికి వెళ్ళాము. కొన్ని రోజులు పెద్ద కొడుకు ఇంట్లో బాగానే గడిచాయి. మా పెద్ద కోడలు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకునేది. సమయానికి అన్నీ అమర్చి పెట్టేది. కానీ తర్వాత కొన్నిసార్లు కోడలు ఆహారం వండడానికి కూడా ఇష్టపడేది కాదు. ఒక్కొక్క రోజు నడు నొప్పిగా ఉందని వెన్ను నొప్పి వస్తోందని ఒక్కో రోజు తలనొప్పి వస్తోందని చెప్పి చాలా రోజులు జానకమ్మ గారితోనే వంట చేయించేది. తనతోనే ఇంటి పనులన్నీ చేయించేది. ఆ వయసులో ఇంటి పనులన్నీ చేయలేక జానకమ్మ గారికి చాలా ఏడుపొచ్చేది. కొన్ని రోజుల తర్వాత ఇక మేము చిన్న కొడుకు దగ్గరకు కూడా వెళ్ళాలనుకుంటున్నామని జానకమ్మ గారు పెద్ద కొడుకుతో చెప్పారు. ఆవిడికి పెద్ద కోడలు ఇంట్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. దాంతో చిన్న కొడుకు కోడలతో కొద్ది రోజులు ఉండాలని అనిపించింది ఆవిడికి. చిన్న కొడుకు ఇంటికి వెళితే వృద్ధాప్యంలో కాస్తైనా ఉపశమనం కలుగుతుందేమో, అక్కడైనా కాస్త తక్కువ పని చేయాల్సి వస్తుందేమో అనుకుని జానకమ్మ గారు విశ్వనాథం గారు చిన్న కొడుకు కోడలింటికి వెళ్లారు. చిన్న కొడుకు ఇంటికి వెళ్ళిన మరుసటి రోజే చిన్న కోడలు విశ్వనాథం గారికి కూరగాయలు సంచిచ్చి ఈ రోజు నుంచి మీరు బయట పనులన్నీ చేయండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అని చెప్పింది. ఆ ఇంటి నుంచి మార్కెట్ దగ్గరగా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రావాలంటే విశ్వనాథం గారికి చాలా కష్టంగా అనిపించేది. కోడలు కొన్నిసార్లు పాలు తీసుకురమ్మని, కొన్నిసార్లు సరుకులు తీసుకురమ్మని, కొన్నిసార్లు మనవణ్ణి స్కూల్ బస్ ఎక్కించి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చే డ్యూటీ విశ్వనాథం గారికే అప్పచెప్పింది. బయట పనులన్నీ ఆయనకే పురమాయిస్తూ ఉండేది. కోడలు ఆ ఇంట్లో ఏ పని చేసేది కాదు. అన్ని పనులు విశ్వనాథం గారు జానకమ్మ గారే చేయాల్సి వచ్చేది. ఇల్లంతటినీ భార్యాభర్తల మీదే విడిచిపెట్టి తను హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఇంటి పనులన్నీ జానకమ్మ గారు చేయలేక సతమతమైపోతూ ఉండేవారు. వంట చేయడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇన్ని పనులు ఆ వయసులో ఆవిడ చేయలేకపోయేవారు. ఏ పనైనా సరిగ్గా చేయకపోతే సాయంత్రానికల్లా గొడవ చేసేసేది కోడలు. విశ్వనాథం గారికి జానకమ్మ గారికి ఒంట్లో ఓపిక లేకపోయినా సరే ఇంటి పనులన్నీ అయిష్టంగానే చేయాల్సి వచ్చేది. రాత్రి పగలు వాళ్ళిద్దరూ ఇంటి పనులన్నీ చేసి అలసిపోవాల్సి వచ్చేది. ఇక వాళ్ళిద్దరూ కొడుకు కోడళ్ల ప్రవర్తనలు చూసి తట్టుకోలేక ఒకరోజు చిన్న కొడుకుతో కూడా మేము తిరిగి ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పారు. చిన్న కొడుకుని ఊరు వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయమని కూడా అడిగారు. అప్పుడు చిన్న కోడలు అరుస్తూ ఊరికి వెళ్ళి మీరు అక్కడ ఏం చేస్తారు? ఊర్లో ఉన్న భూమిని ఇంటిని మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరూ కలిసి అమ్మేసుకున్నారు. ఆ వచ్చిన డబ్బుల్ని ఇద్దరం సగం సగం పంచేసుకోవడం కూడా జరిగిపోయింది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? మీరిద్దరూ ఇంటి పనులు చేస్తేనే మిమ్మల్ని ఇక్కడ ఉంచుకుంటాము, లేదంటే ఈ ఇంటి నుంచి కూడా మిమ్మల్ని గెంటేస్తాము అని చెప్పింది చిన్న కోడలు. చిన్న కోడలు మాటలు విని విశ్వనాథం గారు జానకమ్మ గారు ఆశ్చర్యపోయారు.
వెంటనే విశ్వనాథం గారు, అదేంటి, ఊర్లో ఉన్న ఇంటిని భూమిని అమ్మేశారా? దాని గురించి మాకు తెలియని కూడా తెలీదు. అయినా నా అనుమతి లేకుండా ఆ ఇంటిని ఎలా అమ్మేస్తారు? మీకు కొంచెం కూడా సిగ్గులేదా? అంటూ విశ్వనాథం గారు అరవడం మొదలుపెట్టారు. జానకమ్మ గారు కూడా బాధగా, అది నేను మీకు జన్మనిచ్చిన ఇల్లు. మీ బాల్యం, మా జీవితం మొత్తం ఆ ఇంట్లోనే గడిచిపోయింది. ఆ ఇంటిని రెన్యువల్ చేయిస్తామని, బ్యాంకులో లోన్ తీసుకుంటున్నామని అబద్ధాలు చెప్పి ఆ ఇంటిని అమ్మేస్తారా అని మాట్లాడుతూ ఉండగానే జానకమ్మ గారి కళ్ళల్లో, విశ్వనాథం గారి కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరికీ ఇల్లమ్మేశారన్న విషయం తెలియగానే చాలా బాధగా అనిపించింది. వెంటనే విశ్వనాథం గారు, నేను ఈ విషయానికి అస్సలు ఒప్పుకోను. ఆ ఇంటిని భూమిని అమ్మిన డబ్బులు మాకు తిరిగిచ్చేయండి. ఆ డబ్బుతో నేను మళ్ళీ ఊర్లో ఉన్న అదే ఇంటిని కొనుక్కుని మేమిద్దరం ఊరికి వెళ్ళిపోయి ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాము అని విశ్వనాథం గారు చెప్పగానే కోడలు కోపంగా, మీ డబ్బులకు మేము తిరిగి ఇవ్వడం అనేది జరగనే జరగదు. మీరు కావాలనుకుంటే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోండి. ఇప్పుడు మాకు సిటీలో ఎన్ని ఖర్చులున్నాయో మీకేం తెలుసు? మీ ఇద్దరికి ఊరికి వెళ్ళడానికి కాదు, వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేస్తాం. మా ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు మాకెన్నెన్నున్నాయో తెలుసా? ఇంత పెద్ద నగరంలో జీతం డబ్బులన్నీ అద్దెలకే సరిపోతున్నాయని, మేము ఊర్లో భూమిని ఇంటిని అమ్మేసి ఇక్కడ సిటీలో ఇల్లు కొనుక్కుంటామని ఎన్నిసార్లు ఆ ఆస్తులమ్మి సిటీలో ఫ్లాట్ కొనివ్వమని అడిగాము. కానీ మీరు ఆ పని చెయ్యనే లేదు. అందుకే మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి ఆ ఆస్తంతా రాబట్టాం. ఇక మీరు మీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకోండి. రేపు మిమ్మల్ని తీసుకెళ్లి నగరానికి దూరంగా ఉన్న వృద్ధాశ్రమంలో వదిలేస్తాము అని కోడలు మాట్లాడుతూ ఉంటే బొమ్మలా నిలబడి చూస్తూనే ఉన్నాడు కొడుకు. కన్న కొడుకు ఇలా మారిపోతాడని ఆ తల్లిదండ్రులు అస్సలు ఊహించలేదు. కోడలన్న ఆ మాటలకి జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది. కోపంగా లేచి తన వస్తువులన్నీ బ్యాగులో సర్దుకోవడం మొదలుపెట్టింది. జానకమ్మ గారు తన కొడుకుతో కోపంగా, ఈ రోజు మీ ఇద్దరు కొడుకులు నవమాసాలు మోసికన్న ఈ తల్లి నమ్మకాన్ని చంపేశారు. ఈ రోజు తర్వాత మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నేను చచ్చిపోయినా మీరు నన్ను చూడ్డానికి రావడానికి వీల్లేదు. మేం మా మిగిలిన జీవితాన్ని ఆశ్రమంలోనే గడుపుతాము అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే జానకమ్మ గారు, విశ్వనాథం గారు తమ తమ సామాన్లతో బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ రూపాతో చెబుతూ జానకమ్మ గారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రూప జానకమ్మ గారిని చాలాసేపు ఓదార్చింది. అంకుల్, ఆంటీ, మీరిద్దరూ ఊర్లో ఉన్న ఇంట్లో ఉండాలనుకుంటే మీ ఇద్దరికి ఆ ఊర్లో ఉన్న ఇల్లు కొనివ్వడం నాకు చిటికెలో పని. కానీ మీ ఇద్దరిని నేను నాతో పాటే ఉంచుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు అమ్మా నాన్న లేని లోటుని మీ ద్వారా నేను తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అంకుల్, మీరు నాతో పాటే ఉండిపోండి. మీకు ఏ లోటు లేకుండా, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అసౌకర్యము కలగకుండా నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నాకిప్పుడు 4 రోజులు సెలవులున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని కాశీకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. మా అమ్మా నాన్నల అస్థికలు కూడా గంగలో కలపాలని అన్నయ్య నేను ప్లాన్ చేశాము. ఇప్పుడు అందరం కలిసి కాశీకి వెళదాం అని చెప్పింది రూప. జానకమ్మ గారిని, విశ్వనాథం గారిని తీసుకుని రూప కాశీకి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జానకమ్మ గారు, విశ్వనాథం గారు ఒక షాప్ దగ్గర ఏవో కొంటూ ఉన్నప్పుడు అనుకోకుండా కొడుకు కోడలు అక్కడికి వచ్చారు. కొడుకు కోడలి దృష్టి జానకమ్మ గారి మీద పడగానే కోడలు తన కొడుకుతో, మీ అమ్మలా ఉందే, వెళ్ళి మాట్లాడదామా అని చెప్పింది. కోడలు జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు, మీరిక్కడున్నారేమిటి? ఆశ్రమంలో మీకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయే. మిమ్మల్ని ఆశ్రమంలో వాళ్ళు బాగానే చూసుకుంటున్నట్టున్నారు. మీ ఇద్దరికి ఆశ్రమంలో నీళ్లు కూడా బాగా వంటబట్టినట్టే ఉన్నాయి. బలంగా మారారు. మా దగ్గరున్నప్పుడు మీరు ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉండేవారు. ఎప్పుడూ ఉసూరుమంటూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు మీ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా, దృఢంగా కనిపిస్తున్నారే అని మాట్లాడుతూ ఉండగానే కోడలి గొంతు విన్న జానకమ్మ గారు తన ముఖం అవతల వైపు తిప్పుకున్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ, మీ ఇద్దరు ఎవరో నాకు తెలియదు అనగానే జానకమ్మ గారి చిన్న కొడుకు, అమ్మా, మేమే నీకోసం ఆశ్రమానికి వద్దామనుకున్నాం. నీ కోడలు ఇప్పుడు మళ్ళీ తల్లి కాబోతుంది. ఇప్పుడు నీ అవసరం మాకెంతగానో ఉంది. అందుకే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి వద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మీరిద్దరూ మాతో పాటు రండి. వృద్ధాశ్రమంలో నేను మాట్లాడతాను. ఆ మేనేజర్ దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాను అంటూ మాట్లాడుతూ ఉన్నాడు కొడుకు.
వాళ్ళిద్దరి మాటలు విని రూపాకి విషయం మొత్తం పూర్తిగా అర్థమైపోయింది. ఈ ఇద్దరూ జానకమ్మ గారి కొడుకు కోడలు అని రూపకి అర్థమైంది. కొడుకు కోడలు బలవంతంగా జానకమ్మ గారిని విశ్వనాథం గారిని కారులో కూర్చోబెట్టడానికి వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. జానకమ్మ గారు గట్టి గట్టిగా అరుస్తున్నారు. కాసేపట్లోనే రూప అక్కడికి పోలీసులతో వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. తల్లిదండ్రులు ఇద్దరిపై దాడి చేయడం, వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించిన నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయండి అని రూప చెప్పగానే, మేమిద్దరం వాళ్ళ కొడుకు కోడళ్ళం, మీరెవరు మా తల్లి బిడ్డల వ్యవహారంలోకి రావడానికి? మీరు మధ్యలోకి అస్సలు రావద్దు అంటూ రూపాతో గొడవకు దిగగానే ఆ ఇన్స్పెక్టర్ జానకమ్మ గారి కొడుకుని లాగిపెట్టి కొట్టి, ఈవిడ జిల్లా కలెక్టర్ అని చెప్పగానే కొడుకు కోడలు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. విశ్వనాథం గారి కొడుకులు ఎప్పుడూ మధ్యలో ఊరికి వెళ్ళనే లేదు. అందుకే రూప గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. ఆ రూప కలెక్టర్ అన్న విషయం తెలియగానే కొడుకు కోడలు ఇద్దరూ భయంతో వణికిపోయారు. వెంటనే జానకమ్మ గారికి విశ్వనాథం గారికి క్షమాపణ చెప్పడం ప్రారంభించారు. జానకమ్మ గారు వెంటనే తన కొడుకు కోడలని దూరంగా నెట్టి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మిమ్మల్ని నా కొడుకు కోడలు అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇలాంటి కొడుకుని కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని జానకమ్మ గారు అనగానే జానకమ్మ గారి కొడుకు కోడలు ఆవిడ కాళ్ళు పట్టుకొని, అత్తయ్య గారు, నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. నా భర్త జైలుకు వెళ్తే నా జీవితం నాశనం అయిపోతుంది. మీ కొడుకు గురించి కోడలు గురించి కాస్త ఆలోచించండి అనగానే జానకమ్మ గారు, నీకు కూడా నా కొడుకు లాంటి కొడుకే పుట్టాలి. నువ్వు కూడా ఏదో ఒక రోజు వృద్ధాశ్రమంలో ఉండాలి. అప్పుడే మా బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది. నీలాంటి వాళ్ళు అత్తామామల్ని తల్లిదండ్రుల్ని ఏం చేస్తారు? మీలాంటి వాళ్ళు క్షమాపణకి అర్హులే కాదు అన్నారు జానకమ్మ గారు. చాలా ప్రాధేయపడిన తరువాత జానకమ్మ గారు కొడుకుని కోడల్ని క్షమించి జైలుకు పంపించకుండా వదిలిపెట్టారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లో ఒక ఆటం బాంబే పేలింది. పెద్ద కొడుక్కి చిన్న కొడుకుకి కోర్టు నుంచి నోటీసులు వెళ్ళాయి. తల్లిదండ్రులు ఇద్దరిని మోసం చేసి ఊర్లో ఉన్న భూమిని ఇంటిని అమ్మేసి పంచుకున్న డబ్బులన్నీ తిరిగి తల్లిదండ్రులకి చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని ఆ నోటీసులో ఉంది. ఆ పేపర్లని రూప, విశ్వనాథం గారు ఇంకా జానకమ్మ గారు అనుమతులతో లాయరు ద్వారా కొడుకులకు పంపించింది. లీగల్ నోటీసులు చూడగానే కొడుకులు కోడళ్ళు ఇద్దరూ వణికిపోయారు. వాళ్ళు కొనుక్కున్న ఆ ఇల్లులు అమ్మేసి అతి కష్టం మీద డబ్బు తిరిగిచ్చారు. తల్లిదండ్రుల విషయాల్లో కొడుకులు కోడళ్ళు చేసిన ద్రోహాలకి ఇప్పుడు వాళ్ళ అత్యాశకి తగిన ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. కొడుకులు కోడళ్ళు కుటుంబాలతో కలిసి రోడ్డున పడ్డారు. జానకమ్మ గారు విశ్వనాథం గారు రూపాతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. జానకమ్మ గారు సంవత్సరం పాటు ఆశ్రమంలోని గదిలో చేసిన అజ్ఞాతవాసానికి ఈ రోజు ఆవిడికి న్యాయం జరిగింది. ఇదండి ఈ రోజు కథ.